ఈరోజు ఖమ్మంలో చక్కగా మనం పిరమిడ్ ప్రాణప్రతిష్ఠ చేసుకుంటున్నాము. మరి ఇప్పుడు చూస్తున్నటువంటి పిరమిడ్ కేర్ సెంటర్గా మరి చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. పిరమిడ్ కేర్ సెంటర్ చక్కగా ఈ చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవడం కోసం ఆ మేడం గారు సంకల్పం చేస్తున్నారు. పిరమిడ్ ప్రాణప్రతిష్ఠ హాయిగా కూర్చున్నాము. చేతుల్లో చేతులు, వేళల్లో వేళ్ళు పెట్టుకున్నాము. కళ్ళు రెండు మూసుకున్నాము. శ్వాసను గమనిస్తున్నాము. చక్కగా పిరమిడ్ ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాము. ఈరోజు మరి మహాశివరాత్రి పర్వదినం. శివుడు అంటేనే ధ్యానం అంటేనే శివుడు మనకు గుర్తుకొస్తారు. అలాంటి మంచి ఈరోజు విశిష్టమైన రోజు పిరమిడ్ని బిగించుకోవడం, చక్కగా కేర్ సెంటర్ని సంకల్పం చేయడం, అందరూ వచ్చి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయాలనేసి చక్కటి సంకల్పాన్ని చేసుకుంటున్నారు. ఎవరు కళ్ళు తెరవరు. లాస్ట్ 10 minutes ఈ క్రమంలో మరి ఈ ప్లేస్ని పిరమిడ్ కేర్ సెంటర్గా మరి చేయాలనే చక్కటి సత్సంకల్పంతో సంధ్యా మేడం గారు ఉన్నారు. నేచర్ కూడా ఆవిడకి సహకరిస్తుంది. లాస్ట్ 5 minutes ఎప్పుడైతే మనం శ్వాసని మీద ధ్యాస పెట్టామో ఆ సహజమైన శ్వాస శక్తిగా మారుతుంది. ఇది గమనించాలి. శ్వాస మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు ఆ శ్వాస మార్పు చెందుతుంది. విశ్వశక్తిగా, కాస్మిక్ ఎనర్జీగా మారి మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలన్నీ తగ్గిపోయి మన మూలాధారంలో ఉన్నటువంటి 3 చుట్లు పాము అంటారు. అంటే అదొక నిద్రాణంగా ఉన్న ఎనర్జీని తట్టి లేపుతుంది. అంటే మామూలు శ్వాస నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది ధ్యాస పెట్టినప్పుడు. అందుకే చెప్పారు శ్వాసలోనే మర్మం ఉంది యోగులకు అని. శ్వాసలోనే గని ఉంది. ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ గని అంటే ఆ డబ్బు, మరి అన్ని ఆరోగ్యము అనే గని, ఇవన్నీ కూడాను మనం చక్కగా పొందుతాం ధ్యానం చేసేవాళ్ళు. హాయిగా కూర్చున్నాము. ఇప్పుడు శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఉచ్ఛ్వాస మరి నిశ్వాస మీద ధ్యాస. ఒక పత్రిసారు ఒక్కడు ఇన్ని లక్షల మంది, కోట్ల మందిని మార్చినట్టు ఈ ఖమ్మంలో మరి చక్కగా ఈ 2 పిరమిడ్ మాస్టర్స్ చక్కటి సంకల్పం చేసి కేర్ సెంటర్ని ఏర్పాటు చేసుకొని మరి పిరమిడ్లు అందరూ ధ్యానం చేస్తూ పిరమిడ్లు మయం కావాలని, ఖమ్మం అంతా ధ్యానమయం కావాలని ఎంతో కృషి చేస్తున్నారు. శాకాహారం కావాలని అందరూ కూడా. ఎవరైతే ఇలాంటి లోక కళ్యాణ పనులు చేస్తారో వాళ్ళందరికీ కూడాను నేచర్ సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూ ఉంటుంది. ఎవరు కళ్ళు తెరవద్దు. లోక కళ్యాణ పనులు చేసే వాళ్ళ చుట్టూ ఆ దేవుళ్ళు ఎవరైతే మనం మాస్టర్స్ అందరూ ఎప్పుడు వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. ఎంతో అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. మరి పిరమిడ్ బిగించే వేళ, సమయము, చక్కటి సంకల్పము, ఏం భాగ్యమో మనకు. చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా. చివరి 5 నిమిషాలు.